నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జోనల్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన అధికారులు. కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయాలను ప్రారంభించిన ఆర్వి కర్ణన్. పాలమూరు ప్రాజెక్టు తదుపరి కార్యాచరణపై కేసీఆర్ దృష్టి. 4 జిల్లాల మాజీ మంత్రులతో సమావేశం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం. 10 ఏళ్లు ధర్మపురికి చేసిందేం లేదని విమర్శ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన ఆరా మస్తాన్ విచారణ. రెండోసారి స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్ అధికారులు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని ఖండించిన విదేశాంగ శాఖ. శాంతి భద్రతల పరిరక్షణ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యత అని వెల్లడి. బంగ్లాదేశ్లో మైనారిటీలపై కొనసాగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులపై ముష్కరముఖ దాడులను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రహమాన్ బంగ్లాదేశ్కు తిరిగి రావటాన్ని ఎన్నికల దృష్టి కోణంలోనే చూస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరిలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్నారు. హిందూ యువకుడు దీపు చంద్రదాస్ హత్యను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. Unremitting hostility against minorities in Bangladesh, including Hindus, Christians and Buddhists at the hands of extremists, is a matter of grave concern. We condemn the recent gruesome killing of a Hindu youth in Mymensingh and expect that the perpetrators of the crime would be brought to justice. Over 2,900 incidents of violence against minorities, including cases of killings, arsons, land grab, have been documented by independent sources during the tenure of the interim government. These incidents cannot be brushed aside as mere media exaggerations or dismissed as political violence. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రముఖులు, సినీ నటులు తీవ్రంగా ఖండించారు. దీపు చంద్రదాస్ మూక హత్యను మాజీ ఎంపీ, సీనియర్ నటి జయప్రద, నటీమణులు కాజల్ అగర్వాల్, జాన్వీ కపూర్ ఆటవిక చర్యగా అభివర్ణించారు. బంగ్లాదేశ్లోని మైనారిటీలకు సంఘీభావం తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మూక హత్యకు పాల్పడిన వారిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాజా అంశంలో అందరూ స్పందించారని, బంగ్లాదేశ్లో జరుగుతున్న దారుణాలపై ప్రశ్నించేందుకు ఎవరు ఎందుకు ముందుకు రావడం లేదని నటుడు మనోజ్ జోషి ప్రశ్నించారు. బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు చంద్రదాస్ హత్యోదంతంపై భారత్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పౌరుల నుంచి ప్రముఖుల వరకు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. దీపు చంద్రదాస్ మూక హత్యపై బంగ్లాదేశ్ ప్రభుత్వం పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలు అమానుషమని నటి జాన్వీ కపూర్ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టారు. దీపు చంద్రదాస్ హత్యోదంతం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని రాసుకొచ్చారు. అలాంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ నిలదీయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాలపై కన్నీళ్లు కారుస్తూ పొరుగు దేశంలో జరుగుతున్న దారుణాలపై మౌనం వహించటం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. మతతత్వ తీవ్రవాదాన్ని పౌరులంతా ఖండించాలని జాన్వీ కపూర్ తన పోస్టులో పేర్కొన్నారు. మత ఘర్షణల కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కోసం గళం విప్పాలని కోరారు. ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ హిందూస్ అనే ఫోటోను నటి కాజల్ అగర్వాల్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. నిశ్శబ్దాన్ని వీడాలని రాసుకొచ్చారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని మాజీ ఎంపీ, సీనియర్ నటి జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. భావోద్వేగాల్ని నియంత్రించుకుని తాను మాట్లాడుతున్నానని ఓ వీడియోను విడుదల చేశారు. మూక హత్యలు హిందూ మతంపై జరుగుతున్న దాడి అని ఆరోపించారు. గాజా గురించి ప్రతి ఒక్కరూ స్పందించారని, పొరుగు దేశంలో జరుగుతున్న దారుణాలను ప్రశ్నించడానికి ఎందుకు ఎవరూ ముందుకు రావడం లేదని నటుడు మనోజ్ జోషి ప్రశ్నించారు. ఇది చాలా దురదృష్టకరమని, దీనికి కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. సింగర్ టోనీ కక్కర్ తన ఆల్బమ్ చార్ లోగ్లో దీపుదాస్ హత్యోదంతాన్ని ప్రస్తావించాడు. మనుషులు ఇకనైనా మత వివక్షను విడిచిపెట్టాలని కోరాడు. మత ప్రాతిపదికన ఓ వ్యక్తిని చంపడం న్యాయమా అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు చూసి దేవుడు కూడా కన్నీళ్లు కారుస్తున్నాడని వ్యాఖ్యానించారు.
జెన్జీ తరం ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జెన్జీ సామర్థ్యాలు, క్రమశిక్షణ, కష్టపడే తత్వం వికసిత భారత్ లక్ష్యం వైపు దేశాన్ని తీసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరు చిన్న ఎవరు పెద్ద అనే విషయాన్ని వయసు నిర్ణయించదని, మనం చేసే పనులు సాధించే విజయాలే నిర్ణయిస్తాయని ప్రధాని అన్నారు. చిన్న వయసులో కూడా ఇతరులు మన నుంచి ప్రేరణ పొందేలా అనేక పనులు చేయవచ్చని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ కార్యక్రమానికి హాజరైన బాలలకు మోదీ సూచించారు. తాత్కాలికంగా వచ్చే ఆకర్షణలు, పాపులారిటీకి లొంగిపోకుండా దేశాభివృద్ధికి పాటుపడిన గొప్ప వ్యక్తుల జీవితం నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. యువతే దేశానికి చోదక శక్తి అని, దేశాభివృద్ధిలో రానున్న 25 సంవత్సరాలు చాలా కీలకమని పునరుద్ఘాటించారు. आप सभी जेन जी हैं, जेन अल्फा भी है. आपकी जनरेशन ही भारत को विकसित भारत के लक्ष्य तक ले जाएगी. मैं जैन जी की योग्यता, आपका आत्मविश्वास देखता हूं, समझता हूं और इसलिए आप पर बहुत भरोसा करता हूं. భారత రాజ్యాంగాన్ని సంతాలీ భాషలోకి అనువదించి విడుదల చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సంతాలీ భాషలో రాజ్యాంగం అందుబాటులోకి రావడం వల్ల గిరిజన ప్రజలలో రాజ్యాంగపరమైన అవగాహన, ప్రజాస్వామ్య భాగస్వామ్యం మరింత పెరుగుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిలో సంతాలీ ప్రజల కృషి పట్ల అందరూ గర్విస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రధాని కొనియాడారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రాజ్యాంగం సంతాలీ ప్రతిని విడుదల చేశారు. సంతాలీ భాష భారత్లోని అత్యంత పురాతన సజీవ భాషలలో ఒకటి. 2003లో 92వ రాజ్యాంగ చట్ట సవరణ ద్వారా ఈ భాషను రాజ్యాంగంలోకి 8వ షెడ్యూల్లో చేర్చారు. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోని అధిక సంఖ్యలో గిరిజన ప్రజలు ఈ భాషను మాట్లాడతారు. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ పూర్తిగా నిలిపివేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త మైనింగ్ కు అనుమతి ఇవ్వరాదంటూనే కేంద్రం తవ్వకాలపై ఇచ్చిన ఆదేశాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని సహా ఉత్తరాదిని వాయు కాలుష్యం సమస్య వేధిస్తున్న వేళ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే ఈ పర్వతాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆరావళి పర్వత శ్రేణుల్లో గనుల తవ్వకాలపై కొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ కొత్తగా మైనింగ్ లీజులను మంజూరు చేయవద్దని సంబంధిత రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అదే సమయంలో ప్రకృతికి నష్టం చేయకుండా ఆరావళి ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టేందుకు సమగ్ర శాస్త్రీయ నిర్వహణ ప్రణాళికను రూపొందించాలని అటవీ పరిశోధన విద్యామండలిని కోరింది. అయితే ఆరావళిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టినా పర్యావరణానికి ముప్పు తప్పదని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి పర్వతాలు గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు విస్తరించి ఉన్నాయి. హర్యానా, ఢిల్లీ శివారు ప్రాంతాల్లోనూ కొంతమేర ఈ పర్వత శ్రేణి విస్తరించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణి అయిన ఆరావళి 80% రాజస్థాన్లోనే ఉంది. థార్ ఎడారికి తూర్పు వైపున ఉన్న ఈ పర్వతాల వల్ల పెద్ద ఎత్తున భూగర్భ జలాలు పెరగడం సహా వన్యప్రాణులకు అనువైన ప్రాంతంగా విలసిల్లుతూ వచ్చింది. వాయువ్య భారతంలో వాతావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాయి. అలాంటి ఈ పర్వతాలను మైనింగ్ మాఫియా చెరపట్టింది. అనుమతులకు మించి విచ్చలవిడి తవ్వకాలు చేపట్టింది. ఫలితంగా వాతావరణ సమతుల్యత దెబ్బతిని ఈ ప్రాంతంలో కరువుకు దారితీస్తోంది. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో కొన్ని గ్రామాలు విచ్చలవిడి మైనింగ్ కు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. हमारे इलाके के लोग तो बहुत पहले से ये चाह रहे हैं कि भाई माइनिंग अरावली के अंदर नहीं होनी चाहिए. उसका कारण ये है कि अब से पहले यहाँ बहुत अच्छी बरसातें होती थी. अब से 15-20 साल पहले धीरे धीरे जिस तरह से जलवायु परिवर्तन हो रही है, जिस तरह से अंधाधुंध माइनिंग हो रही है, प्रदूषण बढ़ रहा है, उससे हो क्या रहा है, यहाँ पूरा क्लाइमेटिकल जो चेंजेस हो रहे हैं उसका इम्पैक्ट यहाँ पड़ रहा है. सूखे जैसी स्थितियाँ देखने को मिल रही हैं इस इलाके में. మరోవైపు ఆరావళి పర్వత శ్రేణిలో కొండ అంటే ఏంటో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ఆమోదించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చుట్టూ ఉన్న ప్రదేశం కంటే కనీసం 100 మీటర్ల ఎత్తైన ప్రాకృతిక స్వరూపాన్ని కొండగా పేర్కొంది. 500 మీటర్ల పరిధిలో అలాంటి కొండలు రెండుంటే అది పర్వత శ్రేణి అవుతుందని నిర్వచించింది. ఇలాంటి కొలతలు ఆరావళి పర్వతాలకు
అక్కడి జీవావరణానికి ముప్పు తెస్తాయని ఢిల్లీ, రాజస్థాన్లో నిరసనలు చెలరేగాయి. జీవావరణానికి చట్టపరమైన నిర్వచనం పేరిట పరిమితులు విధించడం సరికాదని పర్యావరణవేత్తలు వాదిస్తున్నారు. ఈ నిబంధన కారణంగా చిన్నపాటి కొండలు కనుమరుగవుతాయని హెచ్చరిస్తున్నారు. I think it's very unfortunate that the Supreme Court actually accepted the new definition that's been given by the government. We're talking about Aravalli Hills, which is one of the oldest mountain ranges that we actually have on this planet. And in many ways, it's one of the main barriers, dust barriers that Delhi has or North India has, as in something that actually separates Thar from this part of the country. And this entire 670-kilometer length of Aravalli is the one. And it's not just a dust barrier in that sense. We're also talking about water recharge. We are also talking about greenery, the groundwater table, many things. And so it's in many ways, it's an ecological treasure. అయితే మైనింగ్ యజమానుల వాదన మరోలా ఉంది. నిబంధనల ప్రకారమే తాము మైనింగ్ చేస్తున్నామని, పూర్తిగా నిలిపివేస్తే ఈ ప్రాంత ప్రజల ఉపాధి దెబ్బతింటుందని వాదిస్తున్నారు. ఈ వాదనలను స్థానికులు కొట్టిపారేస్తున్నారు. మైనింగ్ వల్ల స్థానికులకు పెద్దగా ఉపయోగం లేదని స్పష్టం చేస్తున్నారు. बंद होने पे बहुत बेरोजगारी हो जाएगी, लोकलों को भी बहुत परेशानी हो जाएगी, मटेरियल लाने की भी बहुत बड़ी दिक्कत हो जाएगी. तो इसलिए लीगल हमारे यहाँ ज़्यादातर 99% लीगल काम चल रहा है और नियम से चल रहा है. अगर बंद होने पे तो बहुत बड़ी दिक्कत हो जाएगी लोकलों को. कुछ लोग इसके आड़ में ये बात भी नैरेटिव चलाने की कोशिश कर रहे हैं कि इससे लोगों को रोजगार मिल रहा है. रोजगार अगर मिल भी रहा है ना, तो वो बड़े जो धनाढ्य हैं या जो बहुत कैपिटलिस्ट बहुत बड़े लोग हैं, जो यहाँ से बाहर के लोग हैं, वो यहाँ से बड़े स्तर पे उन्होंने माइनिंग करके और उस पैसे का कलेक्शन करके वो ले जा रहे. यहाँ का आम आदमी है जो उसके हाथ पल्ले कुछ नहीं है. అటు సేవ్ ఆరావళి పేరిట రాజస్థాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. వారికి ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతిస్తోంది. మైనింగ్కు ఏమాత్రం అనుమతి ఇచ్చినా అది దోపిడీకి దారితీస్తుందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఈ ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని మండిపడిన రాజస్థాన్లోని బీజేపీ సర్కార్ కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువగా ఖనిజ సంపద దోపిడీకి గురైందని విమర్శించింది. పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలను మ్యాపింగ్ చేసి వాటిని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రజల్లో అవగాహన పెంచేలా గ్రామ స్థాయి నుంచి ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాలన్న అంశంపై నేతలు చర్చించారు. బహిరంగ సభల నిర్వహణ, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ భేటీలో లోతైన చర్చ జరిగినట్లు సమాచారం. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వైఖరిపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలన్న దిశగా కేసీఆర్ కార్యాచరణ రూపొందిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలప్పుడు రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్లోని రిమ్స్లో 23,75,00,000తో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ భవన సముదాయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జుతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయడానికి ముందుకొస్తుందన్న కిషన్ రెడ్డి, గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే పరిస్థితి లేకుండేదని పరోక్షంగా కేసీఆర్ పాలనపై దండెత్తారు. ఆదిలాబాద్లోని విమానాశ్రయాన్ని వెంటనే అందుబాటులోకి తెస్తే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని, సోయా పంటను కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఇక్కడ కూడా వచ్చి అనేక రకాల రామగుండం సంబంధించినటువంటి ఫెర్టిలైజర్ పరిశ్రమ ప్రారంభించడం కోసం ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుంచి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తిరగలేదు. ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుంచి వచ్చి వరంగల్లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తిరగలేదు. గతంలో అంటే ఇప్పుడు కాదు, గతంలో కొన్ని పాలసీ పరమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాలసీ పరమైనటువంటి విధానపరమైనటువంటి అభ్యంతరాలు ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేయాల్సి. అంతే తప్ప ఐదానికి కాటానికి రాజకీయాలు చేస్తే దేశం ముందుకెళ్ళదు. ఈ రోజు కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఈ రకంగా కలిసి కూర్చొని ప్రారంభోత్సవం చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆదిలాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ సమస్యలతో వీళ్ళని త్వరగా సందర్భం బట్టి మళ్ళీ చాలా సంవత్సరాలు నడుస్తున్నాం కాబట్టి ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు పాత్ర పోషిస్తా ఉండేటట్టుగా
సేమ్ టైం ఎన్టీఆర్జీఎస్ ఈ ఎయిర్పోర్ట్ కూడా తొందరగా ఉపయోగం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత టూరిస్టులు కావచ్చు, రకరకాల ఇతర వచ్చే అవకాశం కాబట్టి కొంత అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అవుతుంది. టూరిస్టులు ఎక్కువ అవకాశం కాబట్టి ఉపాధి ఉద్యోగ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాలి. 10 ఏళ్లు నియోజకవర్గంలో ఏక ఛత్రాధిపత్యం నడిపించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురికి చేసిందేమీ లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఏడాదిలోనే డిగ్రీ, ఐటీఐ కళాశాల తేలేదని తనను ప్రశ్నిస్తున్నారంటే 10 ఏళ్లలో కొప్పుల ఏమి చేయలేదని ఒప్పుకున్నట్లే కదా అన్నారు. ధర్మపురికి కాలు అడ్డం పెట్టి నీరు ఇస్తానన్న కేసీఆర్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే ఇచ్చారన్నారు. ధర్మపురికి చుక్క నీరు ఇవ్వకపోయినా కొప్పుల మాట్లాడలేదని విమర్శించారు. కాళేశ్వరం లింక్ 2 భూసేకరణలో వైపు చొప్పదండలో ఎకరానికి 20 లక్షలిస్తే ధర్మపురి నియోజకవర్గంలో 9 లక్షలు ఇచ్చి అన్యాయం చేశారని మండిపడ్డారు. సిద్దిపేటకు కేటాయించిన అగ్రికల్చర్ కాలేజీని స్తంభంపల్లి వద్ద ఏర్పాటు చేస్తామని జీవో ఇచ్చినా కనీస సౌకర్యాలు కల్పించలేదని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రిలాగా మాట తప్పుబోమన్న అడ్లూరి లక్ష్మణ్ రోలవాగు, అక్కపెల్లి, వెల్గటూర్, స్తంభంపల్లి లిఫ్ట్ ప్రాజెక్టులను పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు. సంవత్సరం రాజ్యం వెళ్ళిన వ్యక్తి గోదావరి తలాపుకుంటే నీళ్లు తాగిపోయాలి. రాత్రి 9 గంటలకు బస్సు వస్తే బస్ డిపో తీసుకురాలి. పక్కన కోరుట్లో 2 రెవెన్యూ డివిజన్ ఉంటుంది, ఒక రెవెన్యూ డివిజన్ తీసుకురాలి. ఐటీఐ కళాశాల తీసుకురాలి. పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాల తీసుకురాలి. పాలిటెక్నిక్ కళాశాల తీసుకురాలి. 100% డిపో తీసుకొస్తా, రెవెన్యూ డివిజన్ తీసుకొస్తా, పాలిటెక్నిక్ కళాశాల తీసుకొస్తా. 100% నేను ఇచ్చిన మాట 100% అమలు చేస్తాను. మీరు ఖజానా ఖాళీ చేసి లూటీ చేయకపోతే ఈ పాటికి మీరు అన్న మాట ప్రకారమే మేము అన్ని కూడా కంప్లీట్ చేసేటానికి కట్టుబడి ఉంటున్నాం. సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శతాబ్ది వేడుకలు జరిపారు. పలు చోట్ల ర్యాలీలు నిర్వహించడంతో పాటు సిపిఐ కార్యాలయ వద్ద జెండా ఎగరేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పార్టీ పతాకం ఆవిష్కరించిన సిపిఐ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జెండా ఎగరవేసిన నేతలు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పాటలు పాడుతూ భారీ ర్యాలీ జరిపారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలోనూ 100 ఏళ్ల వేడుకలు ఘనంగా జరిపారు. రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జెండా ఎగరవేయగా పార్టీ జాతీయ నాయకులు హాజరయ్యారు. దోపిడీ వర్గాల నుంచి మానవ జాతికి విముక్తి కలిగించేందుకు ఎన్నో పోరాటాలు చేసింది ఎర్రజెండా మాత్రమేనని స్పష్టం చేశారు. కమ్యూనిజం ఎక్కడుంది అనే వాళ్లకు జనవరి 18న ఖమ్మంలో ఎర్ర సముద్రం చూపిస్తామని వ్యాఖ్యానించారు. దేశంలోని ఎర్రజెండలన్నీ ఏకమై ఎర్రకోటపై అరుణ పతాకాన్ని ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా అనేది లేకపోతే ప్రజలకు ఒక రక్షక కవచం లేనట్లే. పేదరికం లేకుండా చేస్తాను పలానా తారీఖు అని అంటలేదు, కానీ 26 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తాను, ఆ తర్వాత కమ్యూనిస్టులు లేకుండా, ఆ తర్వాత అర్బన్ నక్సలైట్స్ పేరుతో ఇంకో పేరుతో ఇప్పటికే ఏ హక్కులు లేవు. ఈ దశలో అందరూ కోరుకుంటున్నారు మళ్ళా అందరూ ఒకటి కావాలి, అన్ని ఎర్ర జెండాలు ఒకటి కావాలి, ఎర్ర జెండాలన్నీ ఒకటై ఒకే జెండా అవ్వాలి. ఆనాడు ఆ జెండా ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగరాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. జిహెచ్ఎంసీ శివారు మున్సిపాలిటీల విలీనంతో పాటు జోన్లు, సర్కిళ్లు, వార్డుల విభజన సంపూర్ణమైనట్లు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ తెలిపారు. ఆయా జోన్లలో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జోనల్ కమిషనర్లు బాధ్యతలు తీసుకున్నారని తెలిపారు. ఈ మేరకు కొత్త జోనల్ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాలను ఇవాళ లాంఛనంగా ప్రారంభించిన ఆర్వి కన్నన్ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతికి దగ్గరుండి బాధ్యతలను అప్పగించి అభినందించారు. కొత్తగా ఏర్పడిన గోల్కొండ జోనల్ కమిషనర్గా ముకుందరెడ్డి, శంషాబాద్ జోనల్ కమిషనర్గా కె చంద్రకళ, ఉప్పల్ జోనల్ కమిషనర్గా రాధికా గుప్తా, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్గా సంచిత్ గంగ్వార్, కుబ్దుల్లాపూర్ జోనల్ కమిషనర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టారు. గోల్కొండ జోనల్ కమిషనర్గా జి ముకుందరెడ్డి బాధ్యతలు చేపట్టారు. పాత జోన్లోనూ జోనల్ కమిషనర్ల మార్పు జరిగింది. కూకట్పల్లి జోనల్ కమిషనర్గా అపూర్వ చౌహాన్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా రవికిరణ్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా ప్రియాంక అలా, షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్లుగా హేమంత్ సహదేవరావు, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా హేమంత్ కేశవ్ పాటిల్, చార్మినార్ జోనల్ కమిషనర్గా ఎస్ శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బడ్జెట్ తర్వాత చాలా బ్రహ్మాండంగా
పెద్ద ఏరియా సంఖ్యలో పెరగడం జరిగింది. దాదాపుగా 650 నుంచి 2050 వరకు ఏరియా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 12 జోన్ 60 సర్కిల్స్ కూడా చేయడం జరిగింది. రాజేంద్ర నగర్లో అనురాగ్ గారు స్టార్ట్ చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజే రాజేంద్ర శంషాబాద్, గోల్కొండ, దెన్ ఎగ్జిస్టింగ్ ఖైరతాబాద్, కర్లింగంపల్లి, కుక్కట్పల్లి, అదేవిధంగా కుబ్బులాపూరు, మల్కజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ అన్ని జోన్స్లో ఈరోజు 12 o'clock లోపల అన్ని ఆఫీసర్స్ స్టార్ట్ చేసుకుంటారు. ఈ రోజు నుంచి జోన్ అండ్ అదేవిధంగా సర్కిల్ కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా పూర్తిగా చేసే పరిధిలో రావడం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆరా మస్తాన్ను సిట్ అధికారులు విచారించారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు చెప్పిన అంశాలను క్రాస్ చెక్ చేసుకునేందుకే తనను మరోసారి విచారించారని ఆరా మస్తాన్ తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులతో సిట్ ఏర్పాటు చేయడంతో దర్యాప్తు తుది దశకు చేరుకుందని, త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందన్నారు. ఈ వారం రోజుల్లోనే మళ్ళీ పిలుస్తాము. ఆల్రెడీ నేను గతంలోనే చెప్పుకున్నాను కాబట్టి ఏం జరిగింది ఏంటి అనేటువంటిది వాటితో క్రాస్ చెక్ చేసుకున్నారు. బహుశా ఇదంతా అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ లాంటిది వేస్తారు. 1-2 నెలల్లో ఈ కేసు కొలిక్కి వస్తుంది అనేటువంటిది మాత్రం నాకు అనిపిస్తుంది. పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తారు. భద్రాచలానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచవరం బోటు పాయింట్ నుంచి సుమారు 3,000 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. భద్రాచలం దేవస్థానానికి వస్తున్న భక్తులు అక్కడి నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్తున్నారు. పోచవరం బోటు పాయింట్ వద్ద సందర్శకుల సందడి నెలకొంది. పాపికొండల విహారయాత్ర ఇటీవలే పునర్ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువకులను ఓ మహిళ బురిడి కొట్టించింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ఇతర అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఒక్కొక్కరి వద్ద 4 నుంచి 5 లక్షలు వసూలు చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన స్వరూప అనే మహిళ జూనియర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మబలికింది. నకిలీ ఐడి కార్డులు, ఫేక్ నియామక పత్రాలు అందించి పరారైంది. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజ్ తెలిపారు. స్టాంపులు అవి మొత్తం నకిలీ ఐడి కార్డులు మొత్తం చూపెట్టి మాకు నమ్మబలికి మా ద్వారా డబ్బులు తీసుకున్నారు. నేను 4 లక్షలు, మా స్నేహితుడు 7 లక్షల వరకు డబ్బులు ఇచ్చాము. మా డబ్బులు మాకు రిటర్న్ రావాలి, మా అందరికీ న్యాయం జరగాలి, ఆమెకు కఠిన శిక్షలు పడాలని మేము కోరుకుంటున్నాము. 10 లక్షల వరకు మోసానికి గురైనట్టుగా ప్రిలిమినరీగా తెలుస్తోంది. R&B డిపార్ట్మెంట్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబులు ఇప్పిస్తామని ఈ అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటూ తర్వాత వాళ్ళకు ఏదో ఒకటి కంప్యూటర్ టైప్ చేసిన ఒక పేపర్ చూపిస్తూ మీకు వచ్చింది, ఆర్డర్ వచ్చిందని చెప్పేసి మరి కొన్ని డబ్బులు ఇట్లా ఇన్స్టాల్మెంట్ వైజ్ తీసుకొని తర్వాత గట్టిగా అడిగితే తప్పించుకొని తిరగడం, దాంతో బాధితులు మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో తగు విచారణ జరిపి నేరస్తుల మీద ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బీజేపీకి చెందిన వివి రాజేష్ ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో ఆయనకు 51 ఓట్లు వచ్చాయి. 101 మంది సభ్యులున్న తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీకి చెందిన 50 మంది కౌన్సిలర్లతో పాటు ఓ స్వతంత్ర సభ్యుడు ఆయనకు మద్దతు ఇచ్చారు. ఎల్డీఎఫ్ మేయర్ అభ్యర్థి ఆర్పి శివాజీకి 29 ఓట్లు, యూడీఎఫ్ మేయర్ అభ్యర్థి కేఎస్ శబరినాథన్కు 17 ఓట్లు వచ్చాయి. యూడీఎఫ్కు అనుకూలంగా పడిన మరో 2 ఓట్లు తర్వాత తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నిక ఫలితాల ప్రకటన తర్వాత బీజేపీకి చెందిన వివి రాజేష్ తిరువనంతపురం మేయర్గా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్పై తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. 4 దశాబ్దాల పాటు అప్రతిహతంగా ఈ మేయర్ పదవిని చేపట్టిన ఎల్డీఎఫ్ తొలిసారి కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలైంది. రష్యా దక్షిణ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంపై దాడి చేశామని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. బ్రిటన్ సరఫరా చేసిన క్షిపణులతో దాడి చేశామని వెల్లడించింది. ఉక్రెయిన్ దాడితో చమురు శుద్ధి కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దాడి అనంతరం ఇంధన కేంద్రంలో భారీ పేలుళ్లు సంభవించాయని స్థానికులు తెలిపారు. అగ్నికీలలను అదుపు చేసే క్రమంలో ఒకరు గాయపడ్డారని రోస్తోవ్ గవర్నర్ తెలిపారు. అయితే చమురు శుద్ధి కేంద్రానికి జరిగిన నష్టం గురించి ఆయన వెల్లడించలేదు.
బీహార్లోని ఓ గ్రామం ఉద్యోగ కల్పనలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. గయా జిల్లాలో ఉన్న జమల్పూర్ గ్రామాన్ని స్థానికులు టెలిఫోన్ డిపార్ట్మెంట్ విలేజ్గా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ దాదాపు 80 మందికి పైగా టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ గ్రామంలో ఉద్యోగం సంపాదించిన మొదటి వ్యక్తిగా బోలా పాస్వాన్ నిలిచారు. ఒకప్పుడు నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడిన జమాల్పూర్ గ్రామాన్ని బోలా పాస్వాన్ మార్చారు. టెలిఫోన్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అక్కడి యువతను ప్రోత్సహించారు. ఫలితంగా చాలా మంది మొదట కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరారు. 2000 సంవత్సరంలో ఈ టెలిఫోన్ విభాగంలో పనిచేసే వారిని బిఎస్ఎన్ఎల్ అధికారులుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ గ్రామం నుంచి చాలా మంది లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు.